FTL భూమిలో రియల్ ఎస్టేట్ దందా. స్థానికుల ఫిర్యాదుతో నిర్వాహకులు పరార్. జగిత్యాల జిల్లా మల్యాల మండలం. సమస్య: ముత్యంపేటలోని తుమ్మ చెరువు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో సుమారు 6 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి ప్లాట్లుగా విక్రయాలు. దందా పేరు: శ్రీ ఆంజనేయ ప్రకృతి ఫార్మ్ల్యాండ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక్కో ప్లాటును 20 లక్షలకు ఆకర్షణీయమైన ఆఫర్లతో విక్రయానికి పెట్టారు. యూటీ ఇన్ఫ్రా గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం సెలవు రోజున విందు కార్యక్రమం పెట్టి కస్టమర్లను ఆహ్వానించగా గ్రామస్తులు అనుమానం వచ్చి గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి రియల్ ఎస్టేట్ నిర్వాహకులు హడావుడిగా పారిపోయారు. గ్రామ కార్యదర్శి స్పందన స్వప్న తుమ్మ చెరువుకు సంబంధించి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని, అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మాజీ సర్పంచ్ ఆరోపణ: బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే హామీ ఇచ్చిన మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి అడ్డుపడుతూ కొందరు స్థానిక నాయకుల సహకారంతో చెరువును చదును చేసి ప్లాట్లు అమ్ముతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. మల్యాల మండలం ముత్యంపేట గ్రామము కొండగట్టు దేవస్థానం పరిధిలో ఉన్న తుమ్మ చెరువు ముందు ఉన్నాము. ఇది భవిష్యత్తు తరాలకు భక్తులకు ఉపయోగపడేలా గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నతో మినీ ట్యాంక్ బండ్గా మార్చి భక్తులకు ఉపయోగపడే విధంగా దీన్ని ఎస్టిమేట్ చేయడం అవుతుంది. ఇలాంటి చెరువులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెరువులు కాపాడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా. ఇలాంటి ఈ చెరువులో తుమ్మ చెరువులో మొన్న కొంతమంది రియల్ ఎస్టేట్ దారులు లోకల్ నాయకులతో కలిసి అధికారులతో కలిసి చెరువులో ఒక 6 ఎకరాల స్థలంలో సదను చేసి ప్లాటింగ్ చేయడము చాలా దురదృష్టకరము. ఇలాంటివి ప్రోత్సహించకుండా చెరువు పరిధిలో FTL లెవెల్లో ఇలాంటి కన్స్ట్రక్షన్ జరగకుండా చర్యలు తీసుకోవాలి. అట్లాంటి ప్రయత్నం చేసిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. చెరువును పరిరక్షించాలి, ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్న బిల్డింగు కొన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఇది చూడనట్టు చేయడం వల్ల ఇలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. వాటి మీద కూడా చర్య తీసుకోవాలి. సెక్రటరీ ముత్యంపేట తుమ్మ చెరువు వెంచర్ గురించి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు మేము. అంటే ఏ రోజు వాళ్ళు అక్కడ మీటింగ్ సండే రోజు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసిండ్రు వాళ్ళు. మాకు తెలియగానే వెంటనే వెళ్ళి మేము ఆపుదల చేసినాము. ఇన్ని రోజుల నుంచి అక్కడ చదువు చేస్తారు కదా, మీ దృష్టికి రాలేదా? రాలేదు. మీకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు వెళ్ళిరా? ప్రజలు కూడా ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక ముందు ఇలాంటి భూములకు కొండగట్టు భూముల గురించి పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళపై చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటాము.